ఇది స్వర్గము కన్నా మిన్న. వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరా. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జగత పితరౌ వందే, జగత పితరౌ వందే. ఈ జగత్తుకి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు, వాళ్ళు కూడా మనకే పుట్టారు. మైండ్ దొబ్బితే అలా వెళ్ళారు. వాళ్ళకు కూడా మీరు చెప్పి వెనక్కి తీసుకురండి. శివం మనకుంది, శవం మనకొద్దురా, దీపం మనకుంది, పాపం మనకొద్దురా, ఫుడ్ మనకుంది, బ్లడ్ మనకొద్దురా. హ్యాపీగా రండి, తీర్థం తాగండి, రక్తం తాకండి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ అయిపోయిన వాళ్ళకి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. చక్కగా అందరూ గట్టిగా భారత్ మాతా కీ. అందరూ కూర్చోండి, నమస్కారం మొదలు పెట్టండి, నమస్కారం మొదలు పెట్టండి. కళ్ళు తెరవండి, ఎవ్వరు కూడా కళ్ళు పోయినట్టు. మంత్రం చెప్తాను, ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చక్కగా గాలి పీల్చుకున్న వాళ్ళని నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. నారాయణ 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 అనుకోనాదా. నాలికే చేద ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపదరాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం అలుసు, మీకు అనుకోను అలుసు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ కలిపనంకలో ఉన్న ఈ పువ్వులు మీ ముఖంలో వికసించాయి నవ్వులు.
అందుకని ఈ పువ్వులు ఇలాగే ఉండనివ్వండి, ఈ నవ్వులు ఇలాగే ఉండనివ్వండి, ఆనందంగా ఉండండి. నిర్వాహకులు ఏం చెప్తే అది చెయ్యండి. స్వస్తి. ఇప్పుడు స్వస్తి ప్రజాభ్య అనేది అర్చక స్వామి తల్లి చెప్తారు ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత. ఎవరు పైకి రాకుండా కూర్చోండి కూర్చోండి. మీరు చెప్పే ఎవరైనా ఫోటోలు అవి దిగాలంటే దిగుదురు, కానీ ఇది చెప్పింది విన్నాక స్వస్తి అయ్యాక. మొదటగా మనం మన గ్రామ సురక్షణలో ఉండాలంటే పురోహితులు అంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ గ్రామాలు పురోహితులు అంటే ఈ అగ్రపాలు తెలిసి ఉంటుంది. పొరుగు అంటే గ్రామము, హిందువులు అంటే గ్రామానికి కోరుకునేవాళ్ళు. మొదటగా మనం వాళ్ళని గౌరవించుకునే సాంప్రదాయం మనం నేర్చుకుని గురువు ఇటువంటి పెద్దల ద్వారా వాళ్ళకి చిరు సన్మానం చేయాలని నేను పరిచయం. మీరు అందరూ సహకరించి ఒక నిమిషం అందరూ కూర్చోవచ్చుగా అది మీరు మన పురోహితులు ఇచ్చే గౌరవంగా మీరు భావిస్తాను. 2 నిమిషాలు కూర్చోవచ్చుగా సమర్పయామి. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ఓపిక పడుతున్నట్లయితే వాళ్ళు సన్మానం చేసి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు అందరికీ అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాబు, మీరు ఇప్పటిదాకా ఉండి తినకుండా వెళ్ళకండి. తిండి అప్పుడు నడవదు బండి, పడద్దు గండి. ఆల్రెడీ ఉన్నారు బాగా మంది. అందుకని మీకోసం ప్రసాదం ఉంది, ప్రసాదం తీసుకునే వెళ్ళాలి. ఓకే, ఎవరు అల్పాహారం స్వీకరించకుండా వెళ్ళదు. దయచేసి అల్పాహారం స్వీకరించి వెళ్ళండి. అందరూ కూడా అల్పాహారం స్వీకరించి వెళ్ళాలి. భలే మావాడు భలే, నేను చెప్పానుగా ఒకసారి మైకి. అనంతేశ్వరుడు స్వయంగా ఎన్నుకున్న అర్చకేశ్వరుడు. నమ పార్వతీ పతయే హర హర. మా నాని తోపు, అందుకే తీయని స్నాప్. నాని నువ్వు వెలగే దుమ్ము లేపు, డోంట్ స్టాప్. మూర్తి గారు నీ నవ్వును మన తుమ్ములు చైతన్య విజయవాడ, మీ ఇద్దరు నవ్వులు అలా ఒక సామీప్యంగా ఉంటాయి. మీ ఇంటి పేరు ఏమన్నారు? పేరివారు, పేరూరి వారు, ఈ కడియపలంకలో పేరు కలిగిన వారు. మీ పేరేమన్నా? మీ ఇంటి పేరే వచ్చింది లోపలికి. మీ పేరు శ్రీరామచంద్రమూర్తి గారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అమ్మా, వచ్చిన తల్లులు పురుషులు అందరూ ఆనందపడ్డారా? హ్యాపీయా? అమ్మాయి చాలు. ఇదిగో నేను ఎందుకు అడిగానంటే, ఇది ఏపీ, మనకు ఉండాల్సింది హ్యాపీ. మనకు అక్కర్లేదు పాపి, మనకు కొట్టక్కర్లేదు కాపీ. వీ డోంట్ వాంట్ వీపీ, బికాజ్ వీఆర్ విఐపి. అర్థమైందా? సేవ్ ఏపీ ఫ్రమ్ పాపి. అర్థమైనప్పుడు మనం ఇటువంటి మంచి మాటలు వినడానికి నేను 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. మీరు ఒక 3 నిమిషాలు కూర్చుని మనకు వచ్చినటువంటి గురువు గారు కూడా సత్కరించుకున్న తర్వాత మీరు అందరూ కావాల్సిందని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన సంస్కారం అది. మీరు అందరూ కూడా 10 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అక్కడ అయిపోతుంది చక్కగా 2 నిమిషాల్లో. సుబ్రహ్మణ్యం బాబు ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నిసార్లు ధవళేశ్వరం రాజమండ్రి రావడం, టైం అసలు సింక్ అవ్వక ఈయనే అక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. మొత్తం నాకు ఆనందం ఏమిటంటే, మీరందరూ ఎంత ఓపికగా ఉన్నారండి. ఒకసారి మీకు మీరు చప్పట్లు కొట్టు. మరి తప్పదు. ఇప్పుడు నా కంఠం ఇలా పనిచేస్తూ ఉంటుంది. నిన్న రావులపాలెంలో 3 చోట్ల చెప్పి ఇంట్లోకి వెళ్ళాక ఉమ్మేస్తే ఎర్రగా వచ్చింది రక్తం.
అంత మాట్లాడాను. ఇవాళ మరి ఎలా పనిచేస్తుందో నేను శివుడికి అమ్మవారికి చెప్పొచ్చాను. అమ్మ నువ్వు పలికించు అని. అపర్ణాదేవి పలికిస్తే నేను పలికాను. అర్థమైందా? అందుకని మనం అందరం కూడా అదృష్టవంతులం. ఇలాగే ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎంతమంది వచ్చారండి, ఎంత బాగా ఉన్నారో, ఎంత బాగా విన్నారో. మీరు చాలా చాలా మంచి శ్రోతలు. మళ్ళీ పిలిస్తే నేను ఆనందంగా కడీపులంకకే ఆనందంగా వస్తా చెప్తున్నా. గురువు గారి పుష్పాభిషేకం కూడా ఉంది, అది కూడా చూసి అందరూ వెళ్ళవలసి కోరుకుంటున్నా. ఎవరు కదలవద్దు. జై శ్రీరామ్. అందరూ కూర్చుంటే అందరికీ నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఏమండి గోదావరి అంటే ఏంటండి? మర్యాద. గోదావరి అంటే మర్యాద, గోదావరి అంటే ప్రేమ. కాబట్టి దీన్ని మనం పంచాలి, దీన్ని పెంచాలి. ఎవడైనా దీనికి వ్యతిరేకంగా ఉంటే తీసుకెళ్ళి గోదావరిలో మీరు తోపులే. మీ పేరు? అవినాష్. అవినాష్. అన్వేషు అవినాష్. మీకు సాయన జై శ్రీరామ్. మనం ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేహం మనం కాదు. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం అంటుంది భౌతికత. కాబట్టి మన శరీరం అవుతుంది వినాశు, ఆత్మ ఎప్పుడు అవినాశు. మనతో పెట్టుకుంటే ఎవడైనా నాశు, ఆడికి మిగలాల్సింది యాషు. అర్థమైందా? అన్వేషణ. చూసారా? అవినాష్ కోసం మనం ఏం చేయాలి? అన్వేషణ చేయాలి. అన్వేషణ చేస్తే అవినాష్ అవుతాం. అర్థమైందా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర హర మహాదేవ. వెంకటేశ్వర స్వామి అర్చకులండి. ఇక్కడ మనం వెళ్ళలేదు కదా పాపం. మీ పేరు? భాస్కరాచార్య. అర్చకో హి స్వయం విష్ణు చరరూపేణ సంశయ. అక్కడ వెంకటేశ్వర స్వామి కదలని విష్ణువు, అర్చకుడు కదిలే విష్ణువు. అంటే వెంకటేశ్వర స్వామి మన ముందుకు వచ్చినట్టు. గోవింద కంఠ మణికంఠ నీలకంఠ. మన సుబ్రహ్మణ్యం అయిపోతాడు గర్లకంఠ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సమన్వయ కమిటీ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారిని రావాల్సింది. కూర్చోండి. అలాగే పాలన కమిటీ నుంచి, ముస్లిం కమిటీ నుంచి ముస్లిం కమిటీ నుంచి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ కమిటీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నాన్న వీరు. ఏం పేరు వీరు? మీరు చదువుతున్నారా? ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. నుంచోనా? మీరు ఒకసారి అలా ఉండండి. రైట్ నాన్న. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ వారికి మీరు తెలియజేయడం జరిగింది కాబట్టి మీ అబ్బాయి? కమిటీకి ఒకరు చెప్పునైనా సరే ప్రతి ఆలయం నుంచి కూడా మీరు వద్దకు రావాల్సిందిగా కోరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కమిటీ వారికి ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, మనం చాలా మంది చందాలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అన్నది ఈజీ. కానీ ఈ కమిటీలో సేవ చేసే వాళ్ళందరూ కూడా ఎన్నో పనులు మానుకుని మనందరికీ భక్తి, ముక్తి, రక్తి కల్పించడానికి వాళ్ళంతా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. దానికోసం కృతజ్ఞత భావంగా కమిటీ నుంచి సన్మానం చేయాలని నేను భావించాను. గురు సత్యనారాయణ గారు. అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ వారికి చిరు సత్కారం.
ఒక్కసారి మంత్రం మంత్రం. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఎవరు కూడా అన్యదా భావించవద్దు. ఇది కేవలం ప్రోత్సాహం గురించి మాత్రమే, ఇటువంటి ధర్మ కార్యక్రమాలు జరిపించడం గురించి మాత్రమే ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. ఇంకా ఆలయ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు త్వరగా వేదిక వద్దకు వేయించవలసిందిగా తెలియజేస్తున్నాం. కోటరావు గారు వాళ్ళు ఏమనుకుంటారంటే లోపల మీరు గ్రేటు, మాకు ఆల్రెడీ అయింది లేటు, అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా సేటు, మేము వడ్డించాల్సింది ప్లేటు, లేకపోతే వేసేస్తాడు గేటు, ఖచ్చితంగా పడుకునేసరికి దాటుతుంది డేటు, అది మా ఫేటు అని అనుకుంటున్నారా? అమ్మ 2 నిమిషాలు అనుకోకుండా ఉండండి. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇంకా ఆలయ కమిటీ వారు ఎవరెవరైతే ఉన్నారో వారు వేదిక వద్ద మిచ్చవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి గారు ఆలయ కమిటీ. నన్ను ముగించాలన్నా పాప వాళ్ళు కూడా ఫోటోలు తీసుకోవాలి కదా. ఆంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ తరపున చేసే సత్కారం. మీ పేరేమన్నారు? అమిరాజ్ సార్ నా పేరు. ఆంజనేయ స్వామి కమిటీ. అబ్బా, జై బజరంగ బలవీర హనుమానికి. ముసలమందల ఆలయ కమిటీ. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్ సార్. చాలా బాగా బొమ్మలు వస్తాయి. ఈ శివాలయంలో మార్క్స్ వేసేవాళ్ళమ్మా. అసలు ఆ బొమ్మ అంటే అసలు ఇంకా అలా ప్రింట్ కనపడుతుంది. అలాగే సార్ మీ ఫోన్లో ఫొటోస్ కూడా చూపించండి. ఏంటమ్మా అచ్చబాబోయ్. అమ్మ మీ పేరేం పేరు? రూపాండి కాదు, ఒకసారి మైక్ అలాగి రూపొందిందండి. కాదు, రూపొందించదు. రూప చూడండి, నా రూపాన్ని ఎలా చిత్రీకరించిందో. కూర్చోండి, మీరు కూర్చుంటే వెనకాల కనపడదు. ఒకసారి కూర్చోండి. అమ్మో వాళ్ళందరూ ఒకసారి కూర్చోండి స్వామి. కాదు, రూప చేతిలో దిద్దుకున్నది నా రూపు, రూప తోపు, కెమెరామెన్ తీయాలి స్నాప్ మీద స్నాప్, రూప మీరు ఇలాగే దుమ్ము లేవు. అమ్మో ఎంత అద్భుతం. హర 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 జై శ్రీరామ్. అమ్మ చాలా సంతోషం రా. భలే భలే భలే. మిగిలిన మీరు ఇంత ముందు గీసిన ఎక్కడున్నాయి? ఇన్స్టాగ్రామ్లో. అమ్మ మీరే లింక్ వాట్సాప్. ఈ పిల్ల మీ పిల్ల ఏం పేర్రా? ఏదైనా లిక్కి. ఇలాంటి అమ్మ ఉన్నందుకు నువ్వు లక్కి, కానీ ఇంటికి వెళ్ళాలి మెక్కి, గొర్రెలు వస్తే తొక్కి. రండి తల్లి కూతుల్లో వేసేయండి. కాదు, అది డాక్టరు, ఇక్కడ ఉంది మ్యాటరు, విల్ సీ లేటరు. మళ్ళీ భగవంతుడు ఇచ్చారు రా తల్లి, భగవంతుడు ఇచ్చారు. చాలా సంతోషం అమ్మా. ఈ ఊరేనా? దగ్గర మన గ్రామం. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు కంటిమాల వేసుకున్నారు? ఇస్కాన్ ఫాలో అవుతారమ్మా? సంతోషం. ఎంతమంది పిల్లలు? ఈవిడ అమ్మ 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 సంతోషం తల్లి. నాకు వాట్సాప్ చేయండి అమ్మ. భలే హ్యాపీ, భలే భలే. ఏమిటి అసలు అసలు మా నన్ను మైకి రూప నాకు ఇచ్చింది ప్రైజు విత్ సర్ప్రైజు. దీనికి కట్టలేము ఎంత ప్రైజు.
థ్యాంక్ యూ. గట్టిగా రూపకొకసారి గట్టిగా ఓసారి మై. ఆడపిల్లలు పెళ్ళై 2 పిల్లలు 3 పిల్లలు ఉండి పనికి మాలిన రీల్స్ చేసేటువంటి తల్లులు, ఇగో మా రూపం చూసి నేర్చుకోండి. మా రూపకి ఉంది హార్ట్, అందుకే వచ్చింది ఇటువంటి ఆర్ట్. మీ జీవితంలో చేసుకోండి, ఇటువంటిది ఒక పార్ట్. అంతేగాని వాడెవడి కోసమో పిల్లలు చెప్పేసి వాడెవడి కోసం ఇంకోటి చాలా పిచ్చి పనులు పిచ్చి రీల్స్ చేయకండి. ఇదిగో ఎలా జీవించాలి, ఎలా లిఖించాలి, ఎలా రచించాలి, ఎలా చిత్రించాలి, ఇదిగో ఈ గోదావరి అమ్మాయిని చూసి ఈ బుర్లంక అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఇలా జీవితం మార్చుకోండి, కాలాన్ని వ్యర్థం చేయకండి. భారత్ మాతాకి. నన్న అది లోపల కలిసి ఏం పేరు? సంతోష్ శర్మ. నన్న చాలా సంతోషం. సంతోషం. వివాహం అయింది శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ కళ్యాణమస్తు. మొన్న దీని మీదే కాశీలో లెక్చర్ ఇచ్చా యువ పురోహితులకి. నాన్న పూర్తి చేయాలి. నాన్న పూర్తి చేయాలి. అయిందా? నాన్న మైకు. నారాయణం నరం చైవ. మేము మొత్తం చెప్తాం కదా, ఇలా అడిగితే సగంలో అయిపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నరం చైవ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు పద్యేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీగురూన్ దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం. భారత్ మాతా కీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ. జై శ్రీరామ్. మా నాన్నగారు మా మిస్సెస్ అక్కడ వేడు బాబా, అక్కడ వేడు. రోజు డైలీ మైకి చూసారా? హిందువులు పెరిగితే లోకానికి దొరుకుతుంది సత్సంగం, హిందువులు తరిగితే ఆ ప్రదేశం అంతా అవుతుంది రణరంగం. కాబట్టి మీకు సత్సంగం కావాలా, రణరంగం కావాలా? కాబట్టి అది హిందువులతోనే సాధ్యమవుతుంది. ఇలా సంతోషంగా గడుపుదాం, సత్సంగంతో గడుపుదాం, జీవితాన్ని ఇలా భక్తితో నిలుపుదాం. భారత్ మాతా కీ. సరే ఇంకా అలా క్రాస్ నుంచి జై శ్రీరామ్. నాన్న ఇంక ముగించాలి నాన్న. నాన్న మాకు లేటు, వాళ్ళకి లేటు. నాన్న ముగించాలి. పారాయణం మీరు దీపండి, మీరు దీపండి. ముగించాలి. అవునా? అవునా? అమ్మా అమ్మా రైట్. విజయవాడ లాస్ట్ ఇయర్ పోయిన వచ్చే. ఈ సభని చాలా సక్రమంగా నిర్వర్తించారు. మీరు కూడా చక్కగా సహకరించారు. అందుకని మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి అనంతేశ్వరుడు అపర్ణ సమేతుడై, వెంకటేశ్వరుడు లక్ష్మీ సమేతుడై మీ కుటుంబాన్ని దీవించుగాక, రక్షించుగాక. సర్వే జన ఎవరైనా సరే ఫోటోలు దిగే వాళ్ళు వచ్చేయచ్చు ఆనందంగా. చూడండి. అమ్మో ఏది మీ ఆవిడ? నువ్వు ఏది మీ ఆవిడ?
దమ్ అలా ప్రేమగా తల్లి తల్లి రైట్ తల్లి తల్లి నాన్న మైక్ ఒకసారి నాన్న నేను టైం ఇస్తాను, ఇక్కడే ఉంటాను, అందరూ సెల్ఫీ దిగచ్చు లేదా ఫోటో దిగచ్చు, కంగారు పడకండి. నేను ఉంటాను, నేను తినను, రాత్రులు ఓన్లీ నీళ్ళు తాగుతాను లేదా కొబ్బరి నీళ్ళు, నేను ఉంటా. నాకేమి ఇంకో మళ్ళీ ఇంటికి వెళ్ళి హారతి ఇచ్చి జపం చేసుకోవడమే, నేను ఉంటాను. ఒక్క నిమిషం ఇది అయిపోయింది. ఫోటో తీసారా సౌరవంతో తల్లి శ్రీకృష్ణమస్తు కళ్యాణమస్తు శ్రీకృష్ణ తల్లి. ఏం పేర్రా? సౌమ్య తల్లి. తల్లి ఏం చదువుతాం? తల్లి స్వామి ఒక్క నిమిషం అమ్మ వీరెవరు? సత్సంగానికి బాగా ఉపయోగపడతారు. అమ్మ ఇటు ఒకసారి ఇలా కొద్దిగా ఉండనమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నసమే దండలు ఇచ్చే సార్ మళ్ళీ ఆగరా స్టేజ్ ఉండండి, నేను ఉంటా. చెప్పండి స్వామి. ఎంతమంది రాబోలాగా స్వామి స్వామి. ఇప్పుడు మనం ఏదో మంచి పని, నేను ఉంటా. మనం ఏదో మంచి పని చేయాలనుకుంటున్నాం. కింద పడతారు మళ్ళీ కింద నుంచి. జాగ్రత్త జాగ్రత్త నాన్న. అమ్మ అమ్మ హరే కృష్ణ. అంటే ఇంటి కూడా లగలేరు, పారాయణం చేస్తారు. ఒకసారి 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 అలా పర్లేదు, వెయ్యి వెయ్యి. అమ్మ అమ్మ ఏం పేరమ్మా? సత్య. అమ్మో ఎంత ఓపిక కూర్చున్నారు తల్లి. అమ్మ అమ్మ ఆవిడ శరీరం వైకల్యం పొందింది, ఆవిడ మనస్సు స్ట్రాంగ్ గా ఉంది. మీలాంటి తల్లులే కావాలి. ఓసారి మైకు. ఇలాంటి తల్లులు అమ్మ, ఇలాంటి తల్లులు ఉన్నంతకాలం ఎన్ని గొర్రెలు ఎన్ని పందులు వచ్చినా నా దేశాన్ని ధర్మాన్ని ఏం చేయలేరు. భారత్ మాతాకి. అమ్మ మీరు కూర్చోండి, నా మాట విని కూర్చోండి. అమ్మ ఏం కాదు, కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి, ఏం కాదు. అమ్మ ప్రసాదంగా పిల్లలమ్మ. అమ్మ నా కార్డు ఇస్తాను తల్లి. ఫోటో తీయండి. భారత్ మాతాకి. అమ్మ నా కార్డు ఇస్తాను. జాగ్రత్త చేయబట్టుకోండి. అమ్మ కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. అవి నేనే కింద పిల్లలు వచ్చారమ్మా. సత్య అవునా? నాకు మళ్ళీ ఫోటో పెట్టు అమ్మ. తల్లి జాగ్రత్త తల్లి, జాగ్రత్త తల్లి. ప్రవచనకర్త అయినటువంటి శ్రీ రాధా మనోహర్ గారికి సత్కార కార్యక్రమం జరిపించబడుతుంది. శివాలయ కమిటీ వారు ఎవరైనా వేదిక వద్ద విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు అర్జెంటుగా నాకు ఇది నా నెంబర్ ఇస్తాను,
మీరు నాకు ఫోన్లో మళ్ళీ ఫోన్ చేయండి. మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేయండి మళ్ళీ మర్చిపోకుండా. ఏం పేరు మీ పేరు? సూపర్ సూపర్. అదే అండి మీరు గ్రేట్ గ్రేట్. నన్ను సరే ఇదే కంటిన్యూ అవుతుంది. నేను ఫోన్ చేయండి మర్చిపో.